డాక్టర్ గారు, గుండె జబ్బును ముందుగా గుర్తించడం ఎలా? నమస్తే అండి, నేను డాక్టర్ కావ్య అనపరెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్, బేగంపేట. గుండె జబ్బు అంటే మనకి గుండెలో రక్తనాళాలు ఉంటాయి, 3 రక్తనాళాలు. ఆ రక్తనాళాల్లో ఏ కారణం వల్ల అయినా బ్లాక్స్ అయితే, అంటే రక్తం గడ్డగడితే ఆ భాగానికి సరిగా రక్తం అందక ఛాతీలో బరువు అనిపిస్తుంది. సో చాలామంది నొప్పి అంటారు. నొప్పి అంటే బరువు లేదా పిండేసినట్టుగా అనిపించడం అంటే చాలా వరకు అది గుండెకి సంబంధించిన ఇబ్బందే. సో ఛాతీలో బరువు అనొచ్చు, లేదంటే చెమటలు పట్టడం అనొచ్చు, లేదంటే ఆయాసపడడం అనొచ్చు. ముఖ్యంగా ఇవి ఎప్పుడు అవుతాయంటే ఎక్కువ నడిచినా, మెట్లెక్కినా, స్పీడ్గా నడిచినా, పరిగెత్తినా, చాలా ఎక్స్ట్రా హెవీ ఫిజికల్ వర్క్ చేసినప్పుడు ఈ నొప్పి ఎక్కువ అవ్వడం లేదా ఆయాసం ఎక్కువ అవ్వడం అంటే అది గుండె నొప్పి. కూర్చున్నాక తగ్గడము, లేదంటే నడిచినప్పుడు సడన్గా ఆయాసపడి కాసేపు కూర్చున్నాక మళ్ళీ అప్పుడు నడవగలగడము, ఇవన్నీ మోర్ లైక్లీ గుండె నొప్పి ఆర్ కార్డియాక్ పెయిన్. హార్ట్ అటాక్కి కార్డియాక్ అరెస్ట్కి తేడా ఏంటి డాక్టర్ గారు? కార్డియాక్ అరెస్ట్ అంటే మన గుండె కొట్టుకోవడం సడన్గా ఆగిపోవడం అనమాట. దానివల్ల బ్రెయిన్ ఫంక్షన్ కూడా టెంపరీగా ఆగుతుంది. సో కార్డియాక్ అరెస్ట్కి వేరే వేరే కారణాలు ఉంటాయి. అందులో హార్ట్ అటాక్ అనేది ఒకటి. నేను చెప్పినట్టు గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టి రక్తం సరిగా అందకుండా ఉంటే దాన్ని హార్ట్ అటాక్ అంటాము, ఆర్ ఎంఐ, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. అది ఒక కారణం కార్డియాక్ అరెస్ట్కి. అది కాకుండా చాలా కారణాలు ఉంటాయి, సచ్ యాజ్ గుండె వేగంగా కొట్టుకోవడం, వీటీ ఆర్ విఎఫ్ అంటారు. లేదా హార్ట్లో స్ట్రక్చర్ అంటే కండరం ఇబ్బంది ఉంటే, కండరం ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలా గుండె వేగం ఎక్కువ తక్కువ అవ్వచ్చు. అది కూడా ఒక కారణం కార్డియాక్ అరెస్ట్కి. హెచ్ఓసిఎం అంటే హైపర్ట్రోఫిక్ ఒబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతి. కండరం లావుగుండి రక్తం సరిగా అందక బ్రెయిన్కి ఆర్ వేరే ఆర్గన్స్కి సడన్గా హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్స్ వస్తాయి. అంటే నాన్ కార్డియాక్ కాజెస్ కూడా ఉంటాయి. సడన్గా పొటాషియం ఎక్కువ తక్కువ అవ్వడము, లాక్టిక్ అంటే యాసిడ్, బాడీలో యాసిడ్ ఎక్కువ అయినప్పుడు, అవన్నీ వేరే వేరే కారణాలు కార్డియాక్ అరెస్ట్ అవ్వడానికి. ఎడమ చెయ్యి బాగా నొప్పి అలాగే లాగుతున్నట్టు ఉండడానికి కారణం ఏమై ఉంటుంది మేడం? గుండె నొప్పి అనేది మన బెలీ బటన్, అంబిలికస్. సో బెలీ బటన్ పైన ఎక్కడ నొప్పి వచ్చినా కార్డియాక్ పెయిన్ అయ్యుండొచ్చు. అప్ టు ద జా. చాలామంది జస్ట్ జా పెయిన్తో వస్తారు, అంటే నడిచినప్పుడు జా పెయిన్ వస్తుంది, లేదా థ్రోట్ పెయిన్ వస్తుంది నడిచినప్పుడు, కూర్చున్నాక తగ్గుతుంది. అది కూడా హార్ట్ అటాక్ సంబంధించిన పెయిన్ అవ్వచ్చు. లెఫ్ట్ ఆర్మ్ ఒక్కటే అని కాదు, అఫ్కోర్స్ చాలామంది లెఫ్ట్ ఆర్మ్, అది కూడా ఈ భాగానికి, మోస్ట్లీ దిస్ ఆస్పెక్ట్, లెఫ్ట్ సైడ్ చిన్న ఏలు వైపు నుంచి పైన వరకు వచ్చినప్పుడు దట్స్ మోస్ట్లీ కార్డియాక్ పెయిన్ అనమాట. లెఫ్ట్ ఆర్మ్ అని అవ్వచ్చు, రైట్ ఆర్మ్ అవ్వచ్చు, లెఫ్ట్ సైడ్ ఆఫ్ చెస్ట్, రైట్ సైడ్ ఆఫ్ చెస్ట్. చాలా టిపికల్గా ఎక్కడంటే మధ్యలో వస్తుంది, సెంట్రల్ చెస్ట్ పెయిన్. మధ్యలో బరువు పెట్టినట్టు లేదా పిండేసినట్టు చాలా వరకు దట్ ఈస్ ద టిపికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద పెయిన్. కొందరికి మంటలాగా ఉండొచ్చు, కొందరికి బరువు ఉండొచ్చు, కొందరికి పిండేసినట్టు అనిపించవచ్చు. ఒకటే దగ్గర ఒక ఏళ్ళు పెట్టి చెప్పగలుగుతున్నారు ఇక్కడ నొప్పి వస్తుంది అంటే చాలా వరకు అది కార్డియాక్ పెయిన్ కాదు, పిన్ పాయింట్ పెయిన్, లెస్ ఛాన్సెస్ ఆఫ్ బీయింగ్ కార్డియాక్ పెయిన్. మేడం, ఛాతీలో నొప్పి బాగా ఉంటే అది గుండెపోటు లక్షణమా? సో అదే ఛాతీలో నొప్పి ఒకవేళ మంటగుంది, తిన్న తర్వాత వస్తుంది, నడిచినప్పుడు ఎక్కువ అవ్వట్లేదు, కూర్చున్నా నడిచినా అలానే ఉంటుంది అంటే మేబీ గ్యాస్ట్రిక్ పెయిన్ అయి ఉండొచ్చు, లేదా కొన్నిసార్లు మస్క్యులర్ క్యాచెస్ అయి ఉండొచ్చు. వేరే వేరే కారణాలు ఉంటాయి. బట్ నేను చెప్పినట్టు నడిచినప్పుడు ఎక్కువ అవ్వడము, బరువు, ఆయాసము, చెమటలు, అవన్నీ ఉంటే మోస్ట్లీ అది కార్డియాక్ పెయిన్. కానీ డౌట్ ఉంటే బెటర్ వెళ్ళి హాస్పిటల్లో చూపించుకోండి, ఈసీజీ చేయించుకోండి. ఒకవేళ అది కార్డియాక్ పెయిన్ కాదు అంటే పర్వాలేదు. ఒకవేళ కార్డియాక్ పెయిన్ అయ్యుండి మీరు గ్యాస్ట్రిక్ పెయిన్ లాగా అనుకొని వదిలేస్తే అది ప్రమాదం అవుతుంది. హార్ట్ అటాక్కి వేసిన స్టంట్ ఎన్ని రోజుల వరకు పనిచేస్తుంది? ఒకవేళ కార్డియాక్ అంటే స్టెంటింగ్ అయ్యాక కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెషర్, షుగర్స్ అన్నీ చాలా స్ట్రిక్ట్గా కంట్రోల్లో పెట్టుకొని రెగ్యులర్ ఎక్సర్సైజ్, హెల్దీ డయట్ అండ్ ఇచ్చిన మందులు రెగ్యులర్గా వాడితే 25 years కూడా ఉంటాయి. స్టంట్ ఆపరేషన్ ఒకసారి అయిన తర్వాత మళ్ళీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందా మేడం? నేను చెప్పినట్టు ఒకవేళ ఇవన్నీ స్ట్రిక్ట్గా చేయలేదు, ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ కంటిన్యూ చేశారనుకోండి, లేదా బ్లడ్ థిన్నర్స్ మధ్యలో మానేశారంటే స్టెంట్ మూసుకోపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ మళ్ళీ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొందరు ఉంటారు ఎవరికైతే ఇవన్నీ కంట్రోల్లో ఉన్నా కానీ రిపీట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కానీ అవి కొద్దిగా రేర్ అండ్ జెనెటిక్ కాజెస్, దానికి మన చేతిలో ఉండదు అది. కానీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మనం మన సైడ్ నుంచి ప్రికాషన్స్ తీసుకుంటే వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. డయాబెటీస్ ఉన్న వారికి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుందా డాక్టర్ గారు? డయాబెటిక్ పేషెంట్స్ చాలా అట్ రిస్క్ ఉంటారు కార్డియాక్ హార్ట్ అటాక్ డెవలప్ చేయడానికి. ఒకటేంటంటే వాళ్ళకి డయాబెటీస్ వల్లనే, ఆ డిజీజ్ వల్లనే రక్తనాళాల్లో క్లాట్స్, రక్తనాళాల్లో కాల్షియము,
చాలా తీవ్రంగా జబ్బు ఉంటుంది డయాబెటిక్ పేషెంట్స్లో. పైన నుంచి కింద వరకు రక్తనాళాలన్నిటికీ జబ్బు ఉంటాయి. అండ్ యంగర్ ఏజ్లో హార్ట్ అటాక్స్ వస్తాయి. అండ్ ఒకటి కాదు 3 రక్తనాళాలు ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి మోస్ట్లీ. సో డయాబెటిక్ పేషెంట్స్ డిజీజ్ చాలా సివియర్గా ఉంటుంది అండ్ ఇంకా యంగర్ ఏజ్లో కూడా ఉంటుంది. అండ్ మోస్ట్లీ డయాబెటిక్ పేషెంట్స్కి కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో ఉండవు చాలా వరకు, బీపీ కూడా ఉంటుంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో కాబట్టి వాళ్ళు ఇంకా జాగ్రత్తలు పడాలి. HbA1c అనే టెస్ట్ మన టార్గెట్ వచ్చేసి <7% ఉండాలి డయాబెటిక్ పేషెంట్స్లో. ఫైనల్గా ఈసీజీ టెస్ట్ అంటే ఏమిటి మేడం? ఈసీజీ టెస్ట్ అంటే మనము 12 లీడ్స్ అంటే మీరు చూస్తుంటారు మూవీస్లో కానీ ఎక్కడైనా పేషెంట్ మీద చిన్న రౌండ్ స్టిక్కర్స్ లాగా ఉంటాయి. సో ఛాతీ మీద చేతులకి ఇలా లీడ్స్ లాగా పెట్టి మన గుండెలో ఎలక్ట్రికల్ యాక్టివిటీని అది రికార్డ్ చేస్తుంది. ఒక కాగితం మీద అలా ట్రేసింగ్ లాగా వస్తుంది. సో ఆ ఈసీజీ ద్వారా మనకి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందుకోగలుగుతాము. ఎందుకంటే గుండెకి ఒక భాగం ఒకవేళ డ్యామేజ్ అయ్యిందనుకోండి హార్ట్ అటాక్ వల్ల, సర్టన్ చేంజెస్ వస్తాయి ఈసీజీ మీద డైరెక్ట్గా. అండ్ అది చాలా నాన్ ఇన్వేజివ్ అండ్ సింపుల్ స్ట్రేట్ ఫార్వర్డ్ వెరీ క్విక్ టెస్ట్. దాంట్లో మనకి ఇవన్నీ చేంజెస్ తెలుస్తాయి అన్నమాట. ఏ భాగానికి అటాక్ వచ్చి ఉంటుందో, హార్ట్ రేట్ ఏమైనా తేడా ఉందా, ఏమైనా హార్ట్ బ్లాక్స్ ఉన్నాయా అనేది. హార్ట్ బ్లాక్ అంటే కండక్షన్ బ్లాక్స్, అవి ఏమైనా ఉన్నాయంటే ఈసీజీ ద్వారా మనం తెలుసుకోవచ్చు.